హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న కాస్త సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది, మైక్ ప్రాబ్లం వచ్చింది. ఈరోజు అంతా సెట్ అయిపోయింది, సారీ. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఢిల్లీలో జరుగుతోంది కదా ఏఐ సమిట్. సో దానిలో నిన్న చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల సీఈఓలు అండ్ వివిధ దేశాధినేతలు నిన్న స్టేజ్ మీద ఆ ఏఐ భవిష్యత్తులో ఎలా ఉండాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది మాట్లాడుతూ కృత్రిమ మేధకు మానవ శక్తి, మానవ్ అంటే సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే చెప్పారనమాట. మానవ్ MANAV, M ఫర్ నైతికత విలువల వ్యవస్థ అంటే మారల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, A ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, N ఫర్ నేషనల్ సావర్నిటీ, A ఫర్ యాక్సెసిబుల్ ఇంక్లూజివ్, V ఫర్ వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్. సో ఇలా మానవ శక్తి కృత్రిమ మేధకు అనే ఒక ఫార్ములాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని విలువను చెప్పారనమాట. కృత్రిమ మేధలో అనైతిక వ్యవహార శైలికి అంతం లేదని, డేటా సార్వభౌమత్యాన్ని కాపాడడానికి, రక్షణ చర్యలు పారదర్శకంగా ఉండడానికి దానికి నైతిక బలం ఇద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాంక్షిత భారత్లో అంతర్జాతీయ ఏఐ ప్రయాణం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ బుద్ధుడి నేల, సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారానే సరైన చర్యలు చేపట్టవచ్చు అని ఆయన చెప్పేవారు. అందుకే అందరూ కలిసి ఏఐ సరైన ముద్ర వేసేలా రోడ్ మ్యాప్ను సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం సరైన ఉద్దేశంతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సరైన ఫలితం కనిపిస్తుంది అని మోదీ స్పష్టం చేశారు. ఇండియా ఇంపాక్ట్ సమిట్ను గురువారం ఢిల్లీలోని భారత మండపంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి మానవ్ విజన్ను ఆవిష్కరించారు. అనంతరం దేశాధినేతల ప్లేనరీలో ప్రసంగించారు. వేగంగా ఎదుగుతున్న ఏఐ టెక్నాలజీని ప్రజలే కేంద్రంగా ఉపయోగించుకుంటే వ్యవస్థలు తయారు చేయాలని, సార్వభౌమత్యం, సమ్మిళితత్వాలను గౌరవిస్తూ ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. అలాగే అక్కడ ఆ మీటింగ్లో సుందర్ పిచాయ్ గారు, గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు విశాఖపట్నం గురించి ఒక వ్యాలిడ్ కామెంట్ చేశారు. అసలు విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను విశాఖపట్నం మీదుగానే IIT ఖరగ్పూర్కు ప్రయాణం చేసేవాడిని రైల్లో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎప్పుడూ చూసేవాడిని, నాకు బాగా పేరు మైండ్లో ఉంది. సో అది ఇంతగా అభివృద్ధి చెందుతుందని, సెంట్రలైజ్డ్ ప్రపంచం మొత్తానికి ఏఐ సెంట్రలైజ్డ్ హబ్ అవుతుందని ఎప్పుడూ ఊహించలేదని సుందర్ పిచాయ్ గారు చెప్పారనమాట. సో అట్లా ఈ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్కి సంబంధించి ప్రధానమైన వార్తను దీనిలో ప్రచురించారు. ఇదిగోండి, వావ్ వైజాగ్ గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని అస్సలు ఊహించలేదు. చదువుకునే రోజుల్లో ఆ నగరం మీదుగా వెళ్ళేవాడిని. విశాఖకు అపార సామర్థ్యం ఉందని తెలుసు. అక్కడే గూగుల్ పూర్తి ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ హబ్ ఉద్యోగాలను తీసుకొస్తోంది. అమెరికా, భారత్ మధ్య 4 కొత్త సబ్సీ కేబుల్స్. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో గూగుల్ CEO సుందర్ పిచాయ్. సో ఈ ఏఐ సమ్మిట్ ఈరోజు చివరి రోజు. ఈరోజు ఈ సమ్మిట్లో పాల్గొనడానికి చంద్రబాబు గారు వెళ్తున్నారు. IBM సహా పలు సంస్థలతో కీలక MOUలు, క్వాంటమ్ ఏఐ వర్సిటీ ఏర్పాటు కోసం NIELITతో ఒప్పందం, ఏఐ ట్యూటర్ కోసం IIT మద్రాస్తోనూ ఒప్పందం, ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన, పలువురు పారిశ్రామికవేత్తల దిగ్గజాలతో భేటీ. సో ఈరోజు వెళ్ళబోతున్నారు, అదొకటి ఇచ్చారనమాట, ప్రముఖంగా ప్రచురించారు. సరే, ఒక 1 మినిట్. యాక్చువల్లీ మనకి ఈ మంత్ మ్యాగజైన్ రెడీ అయిందండి, ఫిబ్రవరి నెల. ఇక ప్రతి నెల కూడా 20-25 మధ్యలో మీకు మ్యాగజైన్స్ డెలివరీ చేస్తాం. బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి 21వ తేదీ నుంచి డెలివరీస్, అంటే మీకు 22-23వ తేదీలకల్లా మీ ఇళ్ళకి మ్యాగజైన్స్ చేరుకుంటాయి. మ్యాక్సిమం 25వ తేదీలోగా బుక్ చేసుకున్న అందరికీ, ఈ 40,000 మందికి పైగా ఉన్నారు, అందరికీ కూడా మ్యాగజైన్స్ చేర్చేస్తాం. ఈ నెల 23 నుంచి 25 మధ్యలో వస్తాయి. ఇంకా ఎవరైనా మ్యాగజైన్ బుక్ ఇదిగోండి, ఈ నెల మ్యాగజైన్ ఇది. ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. జగన్ మళ్ళీ సీఎం అవుతారా, పార్ట్ 1 స్టోరీ. అద్భుతమైన స్టోరీ అండి. అన్ని కోణాల్లో, నాణ్యానికి అన్ని కోణాల్లో దీన్ని టచ్ చేసి ఒక ఎవరికి తెలియని అంశాలను దీనిలో ప్రస్తావించాం తెలుసా. కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, పతనానికి కారణమైనవి. అవలక్షణాలు ఏంటనేది ఇచ్చాం. ఒక 4 పేజీల ఆర్టికల్ అనమాట, బ్రహ్మాండంగా. ఆయన గెలుస్తారనడానికి కారణాలు, గెలవరనడానికి కారణాలు అనలైజ్ చేసాం. సో చాలా ఇంపార్టెంట్ స్టోరీ అది. సో ఇది కవర్ పేజీ అనమాట. అలాగే లోపల పేజీల్లో ఏమేమి ఉన్నది కూడా ఇచ్చాము.
సో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అండ్ తమిళనాడు ఎలక్షన్స్ అండ్ క్రెడిట్ గురించి, మోదీ తర్వాత ఎవరనే స్టోరీ, అలాగే ఇలా జనసేన పార్టీ 10 ఏళ్ల రూట్ మ్యాప్ ఏంటి, అలాగే రాజకీయంగా ఎలా ఎదగాలి, అలాగే అనకాపల్లి గ్రౌండ్ రిపోర్టు, అవినీతి ప్లస్ అపచారం, ఆయన ఓ అరాచక ఎమ్మెల్యే అని ఒక ఎమ్మెల్యే గారికి సంబంధించి ఇలా చాలా ఇచ్చాము. సో మీకు ఈ మ్యాగజైన్ కావాలి అనుకుంటే ఫోన్పే, యాక్చువల్లీ మన ఫోన్పేలు అన్నీ బ్లాక్ అయిపోయినాయి, కంపెనీ ఫోన్పేలు అవి అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అందుకని మనం వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. ఎంత అంటే 6 నెలల చందా అయితే 600 రూపాయలు ఫోన్పే చేయండి. ఒక సంవత్సరం అయితే మాత్రం 1200 రూపాయలు ఫోన్పే చేయండి. 100 రూపాయలే రేట్ తగ్గించాం. ఈ 100 రూపాయల్లో మనకి డెలివరీ ఛార్జెస్ 70 నుంచి 75 అవుతుంది. మిగిలిన 25 రూపాయలు ప్రింటింగ్ ఛార్జెస్. మనకేం మిగలదు. దీన్ని ప్రాఫిట్ కోసం మనం చేయట్లేదులే, తిరిగి జేబులోదే పెడుతున్నాము. సో డెలివరీ ఛార్జెస్ స్పీడ్ పోస్ట్ అయినా డిటీడీసీ అయినా 70 నుంచి 75 అయిపోతుంది. మిగిలింది ప్రింటింగ్ కాస్ట్ 30 రూపాయలు పడుతుంది. ఇంకా లాసేలే, అయినా సరే మనం ఆ ప్రెస్టీజియస్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. సో ఈ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. 999381 నెంబర్కి 600 రూపాయలు కానీ 1200 కానీ ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాటు అండ్ మీ పూర్తి అడ్రస్, లేదు మేము గూగుల్ పే చేస్తాము ఫోన్పే లేదంటారా, ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి. 8338933393 ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి. ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. మన గుండు సూది మ్యాగజైన్ కాంటాక్ట్ నెంబర్ ఇదే, కస్టమర్ కేర్ నెంబర్ ఇదే. ఈ నెంబర్ సేవ్ చేసుకొని ఈ నెంబర్కి వాట్సాప్లో ఆ పేమెంట్ డీటెయిల్స్ పంపించి మీ పూర్తి అడ్రస్ ఇంక్లూడింగ్ పేరు, పోస్టల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ అన్నీ కూడా ఈ నెంబర్కి పంపించండి. పేమెంట్ స్క్రీన్ షాటు అండ్ మీ అడ్రస్ పంపిస్తే మీకు 2 రోజుల్లో డెలివరీ అయిపోద్ది. చూశారు కదా, మ్యాగజైన్ డిజైన్ అద్భుతంగా ఉంది. మన మ్యాగజైన్ ప్లస్ ఏంటంటే డిజైన్ అండ్ కంటెంట్ అనమాట. అసలు ఇంత ప్రొఫెషనల్గా మీకు ఏ పొలిటికల్ మ్యాగజైనో లేదు. సరే అది పక్కన పెడితే, ఎన్నాళ్ళని ఉచిత పంపకాలు అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పని చేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? ఏంటి మా రాష్ట్రానికి కొట్టారండి గట్టిగా? మా రాష్ట్రానికే కొట్టినట్టున్నారు. మా రాష్ట్రమే రెవెన్యూ లోటులో ఉంది. మా రాష్ట్రమే అప్పులు చేస్తోంది. మా రాష్ట్రం అప్పులు చేసి మరి సంక్షేమ పథకాలు ఇస్తోంది. సంవత్సరానికి మేము 1,00,000 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లోనే ప్రకటిస్తున్నారు, కానీ దానికి మించి అప్పులు చేస్తున్నారు. రెవెన్యూ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు? సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. ఏదో ఒకటి చట్టం చేయండి, ఏదో ఒకటి చెయ్యండి, అర్జెంటుగా ఈ సంక్షేమ పథకాలు ఆపేయండి. సంక్షేమ పథకాలు ఆగాలి అంటే ఇటు ప్రజలు రియలైజ్ అవ్వాలి. ఎవరైతే సంక్షేమ పథకాల కోసం వేచి చూస్తారో ఆ ప్రజలు రియలైజ్ అవ్వాలి. ఏ రాజకీయ నాయకులు అయితే ఉచిత వరాలు ఇస్తారో వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ప్రజలకి రాజకీయ నాయకులకి ఒక ఒప్పందం జరగాలి. అరే నువ్వు ఇవ్వద్దురా సంక్షేమ పథకం, నువ్వు ఇచ్చినా మేము తీసుకోమని చెప్పి ప్రజలు చెప్పాలి. బాబు మేము కూడా ఇవ్వం, రాష్ట్రం పరిస్థితి బాగోలేదని నాయకులు కూడా డిసైడ్ అవ్వాలి. దానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వహించాలి ప్రజలకిను అండ్ రాజకీయ నాయకులకి మధ్య. అప్పుడు సంక్షేమ పథకాలు ఆగుతాయి. అప్పుడు మన రాష్ట్రం లాంటి రాష్ట్రాలు ముందుకు వెళ్తాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏమండి ఎప్పుడు ఎక్కడున్న పింఛను ఎక్కడికి వచ్చిందండి? 2014-11 సంవత్సరాల కిందట 200 రూపాయలు పెంచను, ఇప్పుడు 4,000 రూపాయలు. అసలు మామూలు విషయమా? 2014 జూన్ నాటికి, రాష్ట్ర విభజన నాటికి నెలవారీ పింఛను 200, ఇప్పుడు 4,000 పింఛను. పెరగొచ్చుగాక, కానీ ఇంత పెంచేస్తారా? మళ్ళీ పేదలకు ఇవ్వకూడదా అన్నట్టు అంటారు. అలాగే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్న పిల్లలకు కూడా తల్లికి వందనమని, అమ్మఒడి అని ఇస్తున్నారు. ఉచిత పథకాలు బోల్డ్ అయిపోయినాయి. సో సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది, మంచి విషయమే. ఉదయం నుంచి అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పని చేయాలి? అన్నీ ఉచితంగా ఇస్తుంటే వాళ్ళు పని చేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటులోనే ఉన్న ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాలు అమలు చేస్తున్న 2 పనులు తప్పితే 3వ పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వ బాధ్యత ఇంతవరకేనా? ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించడం కాదా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఎగ్జాక్ట్లీ. ఇక ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటండి. అండ్
ఉగాది నాటే డిఎస్సి కూడా రాబోతోంది. 3600 పోస్టులతో ఈ సంవత్సరం డిఎస్సి ప్రకటించబోతున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఉగాదికి వస్తుందంట. యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషను, గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగాలు. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా మంత్రి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఉగాదికి మరో ప్రత్యేకత ఉందండోయ్. ఉగాదికి మన మ్యాగజైన్ ఆన్లైన్ ఎడిషన్ కూడా రిలీజ్ చేస్తాం. మన గుండు సూది మ్యాగజైన్ ఉంది కదా, దీన్ని ఆన్లైన్ ఎడిషన్ ఉగాదికి తీసుకొస్తాం. సో ఎవరైనా ఆఫ్లైన్లో మేము చదవలేము, మేము ఎన్ఆర్ఐలు, మేము అమెరికాలో ఉన్నాము, అక్కడ ఉన్నాం, లండన్లో ఉన్నాం అనుకుంటే వాళ్ళకి ఆన్లైన్ ఎడిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అది ఉగాదికి లాంచ్ చేస్తున్నాం. సో దానికి కూడా ఫ్రీ కాదండి, దయచేసి ఫ్రీ కాదు, దానికి కూడా చాలా కొంత నామినల్ ఛార్జ్ తీసుకుంటాం. సరే, ఇక హెరిటేజ్ వ్యతిరేక కథనాలు తక్షణం తొలగించండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు సాక్షికి చెప్పింది. ఎందుకంటే హెరిటేజ్ సాక్షి మీడియా అండ్ వైసీపీ సోషల్ మీడియా ఖాతాలకు లీగల్ నోటీసులు పంపించి 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దాంతో ఢిల్లీ హైకోర్టు ఇమీడియట్గా స్పందించి సాక్షి మీడియాకు నోటీసులు ఇచ్చింది. మీరు ఇమీడియట్గా హెరిటేజ్కి సంబంధించిన వ్యతిరేక కథనాలన్నీ తొలగించండి, మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని. ఇదిగోండి, హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి. సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్. హెరిటేజ్పై వివాదాస్పద కథనాల తక్షణమే నిలిపివేయండి. ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి. నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సెస్ను నిలిపివేయండి. సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు. ప్రతివాదులకు నోటీసులు. 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత 2 వారాల్లో రిజైండర్ వేయాలని పిటిషనర్కు సూచన. నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్కు పునాది. రైతులకు సకాలంలో చెల్లింపు, నాణ్యత, కొలతల్లో పారదర్శకత, న్యాయమైన ధర, ఈ మూడే మా బలం. పాడి రైతులతో మాది 3 దశాబ్దాల బంధం. ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వరి ట్వీట్. ఒక వీడియో రిలీజ్ చేశారు భువనేశ్వర్ గారు. సో హెరిటేజ్కి సంబంధించి వాళ్ళు పాటిస్తున్న ప్రమాణాలను చెప్పారనమాట. ఇక మన జెండాలు వేరైనా నిబద్ధత ఒక్కటే. నౌకాదళాల మధ్య సహకారం తప్పనిసరి. విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరితోనో సాధ్యం కాదు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్ 2026 ప్రయత్నిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారనమాట. సో విశాఖపట్నంలో జరుగుతున్న ఈ నావికాదళ విన్యాసాలకు ఆయన వచ్చారు. సో అది కనిపించాయి. ఇక అవుతారా శ్రీవారి వైద్య సేవకులు. చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో నిష్ణాతులకు తిథిదే ఆహ్వానం. నెలలో సగటున వారం రోజుల పాటు ఆసుపత్రుల్లో సేవలు. తిథిదే ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవల వ్యవస్థీకరణకు తిథిదే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొందరు వైద్యులు సేవాభావంతో ముందుకొచ్చి బర్డ్ స్విమ్స్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేవారు. ఇకపై దేశ విదేశాల నుంచి నిష్ణాతులైన వైద్యులతో పాటు నర్సులు, టెక్నీషియన్ల సేవలను ఆహ్వానిస్తున్నారు. రోగులకు అధునాతన శస్త్రచికిత్సలు, బోధన, పరిశోధనలపై అధ్యయనం నిమిత్తం వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు అని బాగుంది. ఇక పోలీసులపై రాంబాబు చిందులు. ఏమంటే అంబటి రాంబాబు గారి వార్తలు, వీడియోలు ఆపేస్తే మంచిదండి. నిజంగా ఈవెన్ టీడీపీ మీడియా కూడా అంబటి రాంబాబు గారిని హైలైట్ చేసే కొద్దీ ఆయన రెచ్చిపోతున్నాడు. ఆయనకి వయసు ముదిరే కొద్దీ ఒక కొత్త జబ్బు వచ్చినట్టుంది. మనం ఎంత ఓవర్ యాక్షన్ చేస్తే మీడియా మనల్ని అంత హైలైట్ చేస్తుంది. సో రేపు పొద్దున వైసీపీ వచ్చాక మనకు అంత మంచి పదవి వస్తుంది, సీఎం కుర్చీ ఇచ్చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డిని అడగచ్చు, ఏమయ్యా నీకంటే నేనే ఎక్కువ ఫైట్ చేశాను, సీఎం చంద్రబాబుని బూతులు తిట్టాను, నువ్వు తిట్టావా, నన్ను అరెస్ట్ చేశారు, నిన్ను అరెస్ట్ చేశారా, నన్ను రోడ్డు మీద వెళ్తాను, నన్ను పోలీసులు అడ్డుకున్నారు, నువ్వు నిన్ను అడ్డుకున్నారా, సో నీకంటే నేనే గొప్ప ఉండి నాకు సీఎం కుర్చీ ఇచ్చే అని అడిగినా అడగచ్చు. సో మీడియాలు పట్టించుకోవడం మానేస్తే అతను ఓవర్ యాక్షన్ తగ్గుద్దేమో అనుకుంటున్నాను. లేకపోతే పోలీసులు కనిపిస్తే ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద నోరేసుకొని పడిపోతున్నాడు ఆయన. ఏమనంటే నేను తగ్గను, నేను తగ్గేదేలే అని చెప్పి పుష్ప టైప్లో బిల్డప్ కొడుతున్నాడు ఆయన. ఏం చేయాలి చెప్పండి ఇటువంటి వాళ్ళని. చూడండి, మంగళగిరి గాయమనేసి ఏవి బ్రహ్మంకు వేలు చూపెట్టి హెచ్చరిస్తున్న అంబటి రాంబాబు. కావాలని ఓవర్ యాక్షన్ ఇదంతా ఓన్లీ అంత అతి చేయాల్సిన అవసరం లేదు. పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో తీసుకెళ్తుంటే పుష్ప స్టైల్లో వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీడియా హైప్ కోసం అండ్ వైసీపీ వాళ్ళల్లో ఒక రకమైన అంటే వైసీపీ క్యాడర్లో ఒక జోష్ నింపడం కోసం. మేబీ మొన్న ఆల్రెడీ పదవి వచ్చింది, నాకు తెలిసి ఆయనకి సీటెడ్ అవుట్. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకి సీటెడ్ అవుట్. ఆల్రెడీ సత్తెనపల్లి ఇన్ఛార్జ్గా వేరే వాళ్ళని పెట్టారు, ఆయన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు వేరే నియోజకవర్గం మీద ఆయన ఖర్చీఫ్ వేశారు, అది కూడా డౌటే.
మేబీ నెక్స్ట్ ఎలక్షన్ ఆయనకి సీట్ కూడా ఇవ్వరు. ఆయనేమో ఏకంగా సీఎం పదవికి టార్గెట్ పెట్టారేమో అనిపిస్తుంది. అంటే సీఎం పదవి అంత ఈజీగా ఇవ్వరులే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా, కాకపోతే ఏమో ఆ ఓవర్ యాక్షన్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. చంద్రబాబు నిత్య మోసగాడు. ఎన్నికల మేనిఫెస్టో ఆయనకు చిత్తు కాగితం. బడ్జెట్లో అన్ని తప్పుడు లెక్కలు. చంద్రబాబు, పవన్, లోకేష్లు గాలిలోనే ఉంటున్నారు. క్రికెట్ మ్యాచ్ ఇక్కడ టీవీలో చూడలేరా? మాజీ ముఖ్యమంత్రి జగన్. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా చూశాను. చాలా పాయింట్లు మాట్లాడారు. ఒక ప్రతిపక్ష నేతగా, ఒక విపక్ష నేతగా, ఒక వ్యతిరేకవాదిగా అవన్నీ మాట్లాడడం ఓకే. కాకపోతే లోకేష్ గారు ఫ్లైట్లో కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తే ఆయనకేంటి సంబంధం నాకు అర్థం కాల. అది ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన అంశమా? ఆయనకి ఇష్టం, లోకేష్ గారికి ఇష్టం క్రికెట్ మ్యాచ్ నేరుగా చూడడం, వెళ్ళారు. అండ్ ఆయన విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ అక్కర్లా, కోర్టు పర్మిషన్ అక్కర్లా, వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన మాట్లాడిన చాలా అంశాలు ఓకే, ఆర్థికపరమైన అంశాలు మాట్లాడారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు, చాలా మాట్లాడారు. కానీ లోకేష్ గారు మాట్లాడకుండా ఉండాల్సింది. అదేమి పోనీ అదేమైనా ప్రభుత్వ డబ్బులు ప్రజాధనమని ఆయన ప్రూవ్ చేయగలరా? లేదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. ఈనాడు కంటే వీళ్ళ సొంత పేపర్లో వీళ్ళ ప్రెస్ మీట్ గురించి చదివితేనే ఆ కిక్ ఉంటుంది. సో అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు 3వ బడ్జెట్. కాక్ గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్లో లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్ అని ఒక పెద్ద అంశాన్ని ఇచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన బిల్డప్ ఏమిటి? తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పులపై ఆధారపడపోనని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. కానీ ప్రజలకు స్కీములు లేవు. ఉన్న పథకాలన్నీ రద్దు, సూపర్ సిక్స్లన్నీ మోసాలు, చేసిన అప్పులంతా ఎక్కడికి పోతున్నాయంటే దోచుకో, పంచుకో, తినుకో. ఇదే బాబు మార్క్ పాలన అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేసినట్టు గోబల్స్ ప్రచారం. మూలధన వ్యయంపై పొంతన లెక్కలు, సవరించిన అంచనాలకు దూరం. 2025-26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున 7,596 కోట్లు. కానీ ఫిబ్రవరి, మార్చిలో 36,448 కోట్ల ఆదాయం వస్తుందని చూపించారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగితే ఆ స్థాయిలో ప్రజల తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదు? రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 1.97% వృద్ధితో దేశంలో అట్టడుగున 22 స్థానంలో ఉన్న ఏపీ. దేశం పన్నుల ఆదాయం 9.64% సాధిస్తేనే జీడిపి 8.9% వృద్ధి చేస్తోంది. మరి కేవలం 1.97 వృద్ధితో రాష్ట్ర జీఎస్డిపి ఏకంగా 11.75, 10.75 ఎలా వస్తుంది అని లాజికల్గా ఆయన అడిగిన లెక్కలు కరెక్టే. ఆయన అడిగిన లెక్కలు ఏదైతే బడ్జెట్కి సంబంధించి, ఆర్థిక వ్యవహారానికి సంబంధించి వేశారో అది కరెక్టే. ఎందుకంటే బడ్జెట్ అనేది డొల్లతనం, అంకెల గారిడి. అండ్ ఈ జీడిపీలు ఇవన్నీ కూడా డొల్లతనం, అంకెల గారిడి. విలువ పెంచి చూపిస్తారు, అదంతా కామనే. అప్పులు, కొత్త అప్పులు రావడానికి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి సహజంగా ప్రభుత్వాలు చేసేదే. సో దాన్ని ఆయన ప్రశ్నించారు. సో ఆయన ప్రెస్ మీటు మరి ఆయన సొంత పత్రికలో ఇవ్వాలిగా గ్రాండ్గా, ఇదిగో ఇచ్చారు. ఒక పేజీ, ఈ పేజీ మొత్తం ఇచ్చారు. ఇంకో పేజీ కూడా ఇవ్వాలిగా, సొంత పత్రిక కదా. ఇదిగో ఈ పేజీ కదా, నెక్స్ట్ పేజీ ఇచ్చినట్టున్నారు. బ్లాక్ అయిపోయావా? రాలేదా? సాక్షి స్ట్రక్ అవుతుంది ఎందుకు అప్పుడప్పుడు? అలిగిందా? మన ఛానల్లో సాక్షి అలిగినట్టుంది. 5వ పేజీ రాలేదు. లోపల పేజీలో మొత్తం ఇక్కడ ఇచ్చారు ఫుల్ పేజీ. సూపర్ 6 అంటర్ ఫ్లాప్. 3వ బడ్జెట్లోనూ కనిపించిన నిరుద్యోగ భృతి, ఆడబెట్టింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళకి పింఛన్ హామీలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి మొత్తం ప్రచురించారన్నమాట. అలా బాబుదే కల్తీ పాపం, ఇవిగా ఆధారాలు అని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. అయినా వైఎస్ఆర్సీపీపై బురజల్లడం ఏంటి? సో మాజీ సీఎం జగన్ గారు ప్రెస్ మీట్ అంట. 200-300 కిలో నెయ్యి వస్తుందా అంటూ విషప్రచారం చేసి ఎవరిని టెండర్లో పాల్గొనకుండా బాబు భయపెట్టాడు. ఆ తర్వాత హెరిటేజ్ అనుబంధ సంస్థలతో రెట్టింపు రేట్లతో టెండర్లు వేయిస్తున్నాడు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదా? ఇదే విషయాన్ని హెరిటేజ్ తన అఫీషియల్ వెబ్సైట్లో పేర్కొంది. దీనిపై దుమారం రేగడంతో వెబ్సైట్లో ఎడిట్ చేసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ మార్చేసింది. సో ఇది కూడా కరెక్టే. హెరిటేజ్ వెబ్సైట్లో కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని ఉంది. అంటే మహారాష్ట్ర పరిధిలో హెరిటేజ్ ప్రొడక్ట్స్ అమ్మడానికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపించకుండా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ సరౌండింగ్స్లో హెరిటేజ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారనమాట. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్. ఉదాహరణకు న్యూస్ పేపర్స్ ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, వార్త, విశాలాంధ్ర, ప్రజాశక్తి ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు ఈనాడుకి అన్ని చోట్ల ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి, సాక్షికి అన్ని చోట్ల ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. కొన్ని వార్తాపత్రికలకు అన్ని చోట్ల ప్రింటింగ్ ప్రెస్లు ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక న్యూస్ పేపర్ వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ను అద్దెకి తీసుకొని రెంటల్ బేసిస్ మీద, లేదంటే ఒక్కో కాపీకి ఇంతని చెల్లించి వాళ్ళ పేపర్లో ప్రింట్ చేయించుకొని ఆ జిల్లాలో పంపిస్తుంటారు. అందరికీ అన్ని చోట్ల ప్రింటింగ్ ప్రెస్లు ఉండవుగా, కాబట్టి వాళ్ళ ఎక్విప్మెంట్స్ వీళ్ళు వాడుకొని అక్కడ న్యూస్ పేపర్ ప్రింట్ చేసి పంపిస్తారు. వీళ్ళది న్యూస్ పేపరే, వాళ్ళది న్యూస్ పేపరే, కానీ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళు వాడుకుంటారు. అలాగే హెరిటేజ్ వాళ్ళు ఏం చేశారంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టలేరు కదా, ఆ సరౌండింగ్లో సప్లై చేయడానికి. పోనీ ఇక్కడ తయారు చేసి అక్కడికి ఇద్దామంటే అన్ని రోజులు నిల్వ ఉండవు కదా, కాబట్టి ఒకరిని మ్యానుఫ్యాక్చరర్గా అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళకి లీజ్ చెల్లిస్తూ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ పంపిస్తున్నారు. అదే ఇందాపూర్ డైరీ. ఆ ఇందాపూర్ డైరీ ఇప్పుడు టీటీడీలో నెయ్యి సరఫరా చేస్తుంది. 10 లక్షల కిలోలకి వాళ్ళకి టెండర్ ఖరారైంది. ఆ పాయింట్ వైసీపీ వాళ్ళు పట్టుకొని ఎస్ చంద్రబాబు గారికి సంబంధించిన కంపెనీ ఇందాపూర్ వాళ్ళకి టీటీడీ కాంట్రాక్ట్ ఇచ్చారు అంటున్నారు. అది నిజమే. ఇక్కడ ఇందాపూర్ డైరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ రావడం వాస్తవమే, కానీ అందులో చంద్రబాబు గారే ఇప్పించారు, వాళ్ళకి లింకులు ఉన్నాయి అనేది మాత్రం అఫీషియల్గా ప్రూవ్ చేయలేం. దాన్నే హెరిటేజ్ ఫైట్ చేస్తుందన్నమాట. సో అది గట్టిగా రాశారు. ఏఐకి మానవ విజన్ అని ఇందాక చెప్పుకున్నది ఇచ్చారు. ఇక మండల్లో హెరిటేజ్ మంటలు. ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టు. ఎదురుదాడికి దిగిన పాలకపక్షం. ఆధారాలు తెస్తే 100 రోజులైనా చర్చిస్తామని అచ్చెన్నాయుడు. ఆధారాలు ఇవిగో చర్చకు సిద్ధమా అంటూ విపక్ష నేత బొత్స సవాల్. 3వ రోజు స్తంభించిన పెద్దల సభ. యాక్చువల్లీ బొత్స సత్యనారాయణ గారికి కూడా హెరిటేజ్ నుంచి లీగల్ నోటీసులు వెళ్ళాయి, అయినా సరే ఆయన తగ్గట్లేదు. హెరిటేజ్ ఇందాపూర్పై ప్రశ్నిస్తే ఉలికెందుకు? శ్రీవారి లడ్డూ నెయ్యిపై అబద్ధాలు చెప్పి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినందుకు చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్పరు? హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీకి ఉన్న లింకులు ప్రశ్నిస్తే ఉలికెందుకు? ఏ తప్పు చేయకపోతే హెరిటేజ్ వెబ్సైట్ ఎందుకు మార్చారు? మండల్లో దీనిపై చర్చ జరగాల్సిందే అని బొత్స సత్యనారాయణ గారు డిమాండ్ చేశారనమాట. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ రాజీనామా చేయాలి. అజిత్ పవార్ విమాన ప్రమాదం అని కుట్రకోణం. విఎస్ఆర్ యాజమాన్యంతో టీడీపీ నేతల చీకటి బంధం. 35 కోట్ల విమానానికి 265 కోట్ల బీమా వెనుక మర్మం ఏమిటి? మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన పెద్ద ఆరోపణ అండి. 35 కోట్ల విలువైన విమానానికి 265 కోట్ల బీమా చేశారంట, అది ఆయన చెప్పారు. ఇక బిల్గేట్స్ దూరం. ఎప్స్టైన్ ఫైళ్ల దుమారమే కారణం. ఏఐ సదస్సు కీలక వక్తల జాబితా నుంచి బిల్గేట్స్ పేరును తొలగించిన కేంద్రం. బిల్గేట్స్కు ఏపీలో చంద్రబాబు రెడ్ కార్పెట్ పరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు అని వీళ్ళు ఏడుస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్దగా విమర్శలు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ వీళ్ళు అయితే మాత్రం ఏడుస్తున్నారు బిల్గేట్స్ పర్యటన మీద. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ రాజీనామా చేయాలి. ఆ అధికారం పోలీసులకు లేదు. బహిరంగ సభలకు అనుమతి నిరాకరణపై హైకోర్టు స్పష్టీకరణ. సో ఈ నెల 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బీసీవై పార్టీ ఒక మీటింగ్ నిర్వహిస్తోంది, బీసీలకు సంబంధించి రాజకీయంగా అండ్ పాలనాపరంగా ఇవ్వడానికి. సో దానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు అనుమతి ఇచ్చిందనమాట. రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు అనుమతి నిరాకరించే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ సభలు నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉంటుందని స్పష్టం చేసింది. భారత చైతన్య యోజన పార్టీ ఈ నెల 22న బీసీ సింహగర్జన పేరుతో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను సిబిఎస్ఈ పరీక్షలను సాకుగా చూపుతూ అనుమతి నిరాకరించడాన్ని ప్రశ్నించింది. సభ నిర్వహించేది ఆదివారం అని, ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు కానీ సిబిఎస్ఈ పరీక్షలు కానీ లేవని గుర్తు చేసింది. సో ఇది ఒక వ్యాలిడ్ పాయింటే. వైఎస్ఆర్సీపీలో పలు నియామకాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కమిషను అంబటికి అడుగడుగున అడ్డంకులు. ఆపరేషన్ చేస్తే అడ్డంకులు పెట్టరేంటి? 4 కాదు 5కి వెళ్దాం. ఫార్మసీ విద్యార్థులపై పచ్చమోకల లైంగిక వేధింపులండి. గంజాయి మొత్తంలో అర్ధరాత్రులు తలుపులు తడుతున్న కామాంధులంట. టీడీపీ ఎమ్మెల్యే బేబీనైనా జోక్యంతో నిందితులను కేవలం బైండ్ ఓవర్ చేసి వదిలేసిన పోలీసులు. ప్రశ్నించిన అధ్యాపకులకు బెదిరింపులంట. సో ఇది కొంచెం చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరీ రెచ్చిపోతే ఎక్కడికి దిగిపోతారో తెలుసు. ఇక శ్రీశైలంలో అన్యమతస్థులకు ప్రోటోకాల్ విధులు. డిజిటల్ ఐడి కార్డు మంజూరు చేసిన దేవస్థానం అధికారులు. బ్రహ్మోత్సవాల్లో దర్జాగా భక్తులను దర్శనాలకు తీసుకెళ్లిన సదరు వ్యక్తి.
మన్సూర్ ఎస్కే మన్సూర్ షేక్ మన్సూర్ అనే వ్యక్తికి ప్రోటోకాల్ డ్యూటీలు ఇచ్చారంట. సో ఇవి సాక్షిలో వచ్చిన అంశాలు. యాక్చువల్లీ మనం ఈనాడులో ఈ అంశం నుంచి అక్కడికి వెళ్ళాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని విమర్శిస్తే అనిత గారు, హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఒరిజినల్ నేరస్తుడు, తన నేరాన్ని కప్పుచ్చుకునేందుకు ఇతరులపై బురద, కల్తీ నెయ్యి పాపం నుంచి దృష్టి మరల్చేందుకే హెరిటేజ్పై దుష్ప్రచారం, సొంత ఖర్చులతో క్రికెట్ చూడడానికి వెళ్తే మీకేం నొప్పి, హోంమంత్రి అనిత ధ్వజం అనేది కూడా ప్రచురించారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్. సో ఫిక్స్ అయిపోండి నిరుద్యోగులు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుంది. అలాగే డిఎస్సి కూడా వస్తుంది 3600 పోస్టులతో. ఇక ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం, పిఠాపురంలో పర్యటనలో ప్రకటిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆర్ఎన్బిలో కొత్తగా హిందూపురం డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు నేడు చంద్రబాబు, రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వరుస భేటీలు, ఏఐ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటి మద్రాసుతో ఒప్పందం. 26వ తేదీ నుంచి జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభించబోతోందండి. జన్జీని పార్టీకి దగ్గర చేయాలి మంత్రి నాదెళ్ల మనోహర్. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించబోతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారుకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, డెడికేటెడ్ కమిషన్గా నియామకం, నివేదిక అందించేందుకు 45 రోజుల గడువు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వం ఒక కమిషన్ నియమించిందనమాట. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు స్థలాలు, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. సో మానవ శక్తి ఇవన్నీ కూటమి తెచ్చిన కుటుంబ బడ్జెట్, ఎక్కడా తగ్గకుండా సంక్షేమం అమలు, మేము వచ్చాక 33% ఆదాయం పెంచాం. జగన్మోహన్ రెడ్డి గారేమో తగ్గిందంటే ఈయనేమో 33% పెంచామని చెప్పారు. గత ప్రభుత్వంలో అదంతా తాడేపల్లి ప్యాలెస్కే చేరింది. వైకాపా నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్. బడ్జెట్పై చర్చలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఒక స్లోగన్, రాష్ట్రానికి వైసీపీ హానికరం, ఇది నిరంతర హెచ్చరిక. పయ్యావుల, వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అంటూ నినాదం. చంద్రబాబు హయాంలో భూములు ఇస్తే కియా, హెచ్సిఎల్, అశోక్ లేలాండ్ హీరో వచ్చాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ కూడా. వైఎస్ జమానాలో ఇచ్చిన భూముల్లోకి ఒక్క కంపెనీ కూడా రాలేదు. వ్యాలిడ్ పాయింట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూములు ఎవరికి ఇచ్చారు? వ్యాన్పిక్ ఇచ్చారు, అది రాలా, కేసులమయం. హిందూకి ఇచ్చారు, హిందూజాకి అది రాలా, కేసులమయం. లేపాక్షికి ఇచ్చారు, అది రాలా, లేపాక్షి హబ్బాని, అది రాలా, కేసులమయం. అలా వాళ్ళు ఇచ్చిన ఎవరు కూడా పరిశ్రమలు పెట్టాల, అవన్నీ స్కాములు అయ్యాయి. కానీ చంద్రబాబు గారు కియాకు భూమి ఇస్తే కియా వచ్చింది, హెచ్సిఎల్, అశోక్ లేలాండ్ ఇవన్నీ వచ్చాయి. వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఈరోజు మిర్చి యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారమా? కుర్ర అప్పారావు గారు. ఏ నియంత్రణ మన చేతుల్లో ఉండాలి. ఏ దేశము చేయలేనిది భారత్ చేసి చూపించింది. 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు, విస్తృతమైన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. ఏవో ఇంపాక్ట్ సదస్సులో మెక్రాన్. ఉచితాలు ఇంకెంతకాలం? 70,000 కోట్ల టర్నోవర్ను దాటేసిన రెస్టారెంట్లు. పన్ను ఎగవేతకు బిల్లింగ్లో భారీగా అక్రమాలు. ముందు హైదరాబాద్లో తనిఖీలతో వెలుగులోకి, తర్వాత ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఐటీ దాడులు. హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్లపై గత నవంబర్లో నిర్వహించిన సాధారణ తనిఖీలు దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల రంగంలో ఓ భారీ పన్ను కుంభకోణాన్ని బయటపెట్టాయి. అనేక రెస్టారెంట్లు పన్ను ఎగవేయడానికి మొత్తం 70,000 కోట్ల టర్నోవర్ను లెక్కల్లో చూపించకుండా దాచేసాయంట. వామ్మో. బాలిక అత్యాచారం కేసులో నిందితుడి తల్లిపైన కేసు నమోదు. A2 ఆమె తల్లి అంట సహకరించిందంట. కొడుకు అఘాయిత్యం చేసిన విషయం తెలిసి పోలీసులకు చెప్పకుండా ఆమె పారిపోయిందని ఇచ్చారు. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం, పీలేరులో బాలుడికి దేహశుద్ధి అండ్ 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. సాక్షి చెప్పుకున్నాం, ఆంధ్రజ్యోతి చెప్పుకున్నాం, ఈనాడు కూడా ఆల్మోస్ట్ చెప్పేసుకున్నాం కదా. సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. ఈనాడులో ఒకసారి నేషనల్ మీడియా చూద్దామా. నేషనల్ అంశాలు చూస్తే, బాహుబలి టర్నిప్. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా అభిమన్యుపూర్ గ్రామానికి చెందిన రైతు సోదరులు అశ్విని కుమార్ శర్మ, రాజీవ్ శర్మ తెల్లదుంప 8 కిలోలు తెల్లదుంప పండించారంట. దీన్ని బాహుబలి టర్నిప్ అని పేరు పెట్టారు. అమ్మకు చిట్టి ఇన్విజిలేటర్.
మహారాష్ట్రలో నాందేడ్లో శీతలైన యువతి 10 రోజుల బిడ్డతో ఇంటర్ బోర్డు పరీక్షకు హాజరైంది. ప్రసవించిన 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 10న జరిగిన ఇంగ్లీష్ పరీక్ష రాసిన ఆమె బుధవారం రాజకీయ శాస్త్రం పరీక్ష రాసింది. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోని, భారత్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారంట. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో సంభో గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్లో ఆయన ఏడాది టమాటాలు పండిస్తున్నారంట. మళ్ళీ ఇరాన్ యుద్ధ భయం, 4% పెరిగిన చమురు ధర, కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు. గాజా పునరావాసానికి $700 కోట్ల, శాంతి మండలిలో ట్రంప్ నిర్ణయం. బ్రిటన్ రాజు సోదరుడి అరెస్ట్, ఎప్స్టీన్ ఫైళ్ల కేసులో ఆండ్రూను అదుపులోకి తీసుకున్న పోలీసులు అధికార దుర్వినియోగం ఆరోపణలు. బ్రిటన్ రాజు చార్లెస్ III సోదరుడు మాజీ యువరాజు అయిన ఆండ్రూ మౌంట్ బ్యాటన్ విండర్స్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై ఆయన అదుపులోకి తీసుకున్నారంట. ప్రతిభావంతులకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ, ఇమిగ్రేషన్ నిబంధనల్లో కెనడా మార్పులు. సుప్రీంకోర్టులో దస్త్రాల మాయం, నిజ నిర్ధారణకు CJI ఆదేశం. తమ ముందు విచారణలో ఉన్న కొన్ని కేసులు దస్త్రాలు మాయం అవుతుండటంపై నిజ నిర్ధారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైతే మా నెల్లూరు కోర్టులో 2022లో దొంగతనం జరిగింది, ఆ కేసులో కూడా నిజాలేంటో బయటకు తీసుకురండి. ఆ కేసులో నిజాలు బయటకు రాలేదు ఇప్పటికీ. మమతాది తీవ్ర అధికార దుర్వినియోగం, ఐపాక్పై సోదాల్లో ఈడీ వాదన. బొగ్గు చోరీ కుంభకోణం కేసులో కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో దాని డైరెక్టర్ ప్రాంగణాల్లో తాము సోదాలకు వెళ్ళినప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకోవడం తీవ్రస్థాయి అధికార దుర్వినియోగం అని ఈడీ ఆరోపించింది. కరాచీలో భారీ పేలుడు, 16 మంది మృతి. చదువు కొనసాగిస్తానని టవర్ ఎక్కిన వివాహిత, ప్రేమ కోసం పెళ్లి కోసం టవర్లు ఎక్కిన ఉదంతాలు ఉన్నాయి, చూసాం. మధ్యప్రదేశ్లో ఇందోర్లో బొర్సీ గ్రామంలో ఓ వివాహిత యువతి చదువు కొనసాగింపునకు కుటుంబ సభ్యులు అనుమతించాలని, కాదంటే చేసుకుంటానంటూ పొలాల్లో 400 కిలోవాట్ల హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిందంట. IASలో దండల పెళ్ళి, నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. రంగుమారన్న ఎయిర్ ఫోర్స్ 1 అమెరికా అధ్యక్షుడికి కొత్త విమానం. సో ఇవండి మొత్తం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. గుర్తుంది కదా, మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి 9993819991 నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా 8338933993 నెంబర్కి గూగుల్ పే చేయండి. 1200 కానీ 600 కానీ చేసి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.